హలో గైస్, వెల్కమ్ టు ఫ్లెక్స్ అండ్ ఫోకస్. నేను నా యూపీఎస్సీ ఎగ్జామ్ జర్నీని మీతో షేర్ చేస్తూ నేను ఈరోజు ఏం నేర్చుకున్నా అని చెప్పడానికి ఈ సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. నేను మోస్ట్ ఆఫ్ ద డేస్ 5 AM అయితే లేచి నా మిరాకిల్ మార్నింగ్ రొటీన్ని ఫినిష్ చేసుకొని గ్రీన్ టీ తాగేసి జిమ్కి అయితే స్టార్ట్ అయిపోతాం. ఇది నా జిమ్ షెడ్యూల్ చూసేయండి. ఈ రోజు అయితే లోయర్ బాడీ ఉంటుంది షెడ్యూల్లో, అది ఫినిష్ చేసేసా. ఇంటికి వచ్చి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్లో దోశ విత్ పన్నీర్ అయితే తిన్నా. 9:30కి అయితే నా స్టడీ స్టార్ట్ చేశా. ఈరోజు సోషాలజీలో మీడ్ థియరీస్ రివిజన్ చేసి అలాగే కొద్దిసేపు ఆన్సర్ రైటింగ్ చేసుకొని 1 PMకి అయితే బ్రేక్ తీసుకున్నాం. లంచ్ తిని వాకింగ్ చేసి 2 PMకి అయితే నా ఎథిక్స్ రివిజన్ అయితే స్టార్ట్ చేశా అప్ టు 5:30. డిన్నర్లో ఓట్స్ విత్ ప్రోటీన్ షేక్ అయితే తీసుకున్నా. వాకింగ్ చేసి కొద్దిసేపు ఆప్షనల్ అలాగే కొద్దిసేపు జనరల్ స్టడీస్ అండ్ కొద్దిసేపు అయితే డోపమైన్ డీటాక్స్ అయితే చదివా. మనం ప్రీవియస్ వీడియోస్లో ఫుడ్ దట్ ఫియర్లెస్ అనే పార్ట్లో ఫెయిల్ ఫర్ లైఫ్ అనే చాప్టర్ని అయితే స్టార్ట్ చేశాం. ఈ చాప్టర్లో వేరియస్ డైట్ గురించి అయితే తెలుసుకున్నాం. మీరు ఫ్యాట్ లాస్ అయినా ఆర్ వెయిట్ గెయిన్ అయినా మీ గోల్స్ ఎలా ఉంటే అలా మీరు యూట్యూబ్లో చాలా ఛానల్స్ నుంచి ఎలా ప్లాన్ చేసుకోవాలనేది నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వెంకట్ ఫిట్నెస్ ట్రైనర్ అని, సాకేత్ గోఖలే అని ఎక్సెట్రా. నేను జస్ట్ నా ఫుడ్ని ఎలా మేనేజ్ చేస్తాను అనే దాని గురించి మాట్లాడదాం. నేను లాక్టో ఓవో వెజిటేరియన్, మీన్స్ ఐ ఈట్ ఎగ్స్ అండ్ డైరీ ప్రొడక్ట్స్ టు బట్ నాట్ అదర్ మీట్. అంటే చికెన్, ఫిష్ ఎక్సెట్రా ఇవేం తినను. నా మోస్ట్ ఆఫ్ ద ప్రోటీన్ వీటి నుంచే వస్తుంది అండ్ న్యూట్రిషన్ కూడా. హెల్తీ అండ్ బ్యాలెన్స్డ్ ప్లేట్ అయితే ఇలా ఉండాలి. నేను జిమ్ పోయే ముందు గ్రీన్ టీ అయితే కన్జ్యూమ్ చేస్తాను. గ్రీన్ టీ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. బ్రేక్ఫాస్ట్లో కార్బోహైడ్రేట్స్ ప్లేస్లో ఆయిల్లెస్ దోశ లేదా ఉగ్గాని లేదా ఇడ్లీ ఆర్ 1 పూరి ఏదైనా తీసుకుంటాను. ప్రోటీన్కి పన్నీర్, లో ఫ్యాట్ అండ్ విటమిన్స్ అండ్ మినరల్స్ కోసం స్పినాచ్ అండ్ మష్రూమ్స్ కూడా యాడ్ చేస్తాను. స్పినాచ్ అండ్ మష్రూమ్స్లో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. హెల్తీ ఫ్యాట్స్ పీనట్ చట్నీ నుంచి వస్తాయి. అలాగే ఆమ్లా షార్ట్స్ అయితే తాగుతాను. ఈ ఆమ్లా వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఈ షార్ట్స్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకోండి. లంచ్కి అయితే ఎగ్స్ అయితే కామన్గా పెట్టుకుంటాను. ఫైబర్కి కుకుంబర్ అండ్ కొంచెం రైస్ అండ్ కర్డ్ ఫర్ గుడ్ గట్ హెల్త్. ఇంట్లో ఏ కర్రీ చేస్తే ఆ కర్రీతో తినేస్తాను. నా డిన్నర్ మోస్ట్లీ నేను 6 లోపే ఫినిష్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. డిన్నర్లో ఓట్స్ విత్ ప్రోటీన్ షేక్ అయితే చేసుకుంటాను. దీనిలో వెయ్ ప్రోటీన్ అలాగే ఆల్మండ్స్, వాల్నట్స్, డేట్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ ఎక్సెట్రా ఇవన్నీ వేస్తాను. ఇందులో నా మైక్రోన్యూట్రియన్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ అయితే చాలా వస్తాయి. అలాగే ఫైబర్కి క్యారెట్ అండ్ బీట్రూట్ బాయిల్ చేసినట్టు అయితే తింటాను. మా మదర్ అయితే జాబ్ హోల్డర్, సో అమ్మకి తక్కువ పని ఉండేలాగా నా డైట్ అయితే డిజైన్ చేసుకున్నా. జస్ట్ ఎగ్స్ అండ్ కర్రీ ఒకటే అమ్మ కుక్ చేసి వెళ్ళిపోతుంది. మార్నింగ్ మిగతావన్నీ నేనే ఈజీగా ప్రిపేర్ చేసుకుంటా. సో మీ రొటీన్ని తగినట్టు మీ గోల్స్కి సూట్ అయ్యేలాగా టైం ఎక్కువ పోకుండా మీ డైట్ అనేది అయితే ప్లాన్ చేసుకోండి. ఇవాళకైతే ఇంతే. రేపు మరీ కలుద్దాం. నేను 10K స్టెప్స్ కూడా ఫినిష్ చేశా. టాటా.